బీఈడీ కంప్లీట్ చేశారు. సో టీచింగ్గా కూడా ఆయనకు అనుభవం ఉంది. కానీ ఆయనకి జీవనం పోరాట విధానంలో దేవుడు పెట్టిన పరీక్షలు అన్నీ ఎదుర్కొంటూ సో ఆయనకి ఏదైతే ఇబ్బంది ఉందో డిజబిలిటీ అంటే స్పెషల్లీ ఛాలెంజ్ అంటాం, డిజబిలిటీ కూడా కాదు. సో ఒక రీజన్ వల్ల ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఈదలేక చివరికి నిరాశ్రయుడై ఒక బాబు కూడా ఉన్నాడు. కానీ అక్కడ వాళ్ళకి భారంగా మారకూడదని చెప్పి అన్న తండ్రి మాతృమూర్తిలాగా ఆలోచించి తనంతలు తాను ఇంటి నుంచి బయటకు వచ్చి సో ఎవరికి భారం కాకూడదు, ఎందుకంటే నా పనులు నేను చేసుకోలేను, మళ్ళీ నా కుటుంబ సభ్యులకు ఇబ్బంది అవ్వకూడదని నాన్నకు ప్రేమతో అంటాం. ఇటువంటి నాన్నలు చూస్తున్నప్పుడల్లా కళ్ళ నీళ్ళు తిరుగుతుంటాయి. సో ఆయన ఈరోజు అందరూ ముందు కూడా తానే ఒంటరి, తానే బాధ్యతుడై ఈరోజు మన నిరాశ్రయులు జీవన్సీ హోమ్లో ఉండి 7 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటూ సో జీవన పోరాటం చేస్తున్నారు. నేటి సమాజంలో ఇటువంటి ఇబ్బందులు పడుతున్న ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు మన శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనకి యువసేవ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. ఆయనకి మేము ఉన్నాం, మనందరం ఉన్నాం. జై హింద్.